హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ పిజ్జా. ఇది చాలా చాలా ఈజీ, జస్ట్ ఇన్ 10 మినిట్స్ అంతే. అన్నీ రెడీగా ఉంటే ఎంతసేపు చేయాలి? అవునండి, అన్నీ రెడీగా ఉంటే మనం పిజ్జా కార్నర్లో వెయిట్ చేసే టైంలో ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు పిజ్జా. ఇప్పుడైతే ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్స్ మైదా తీసుకోవాలి అండ్ వామ్ వాటర్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మైదాలోకి 2 టీ స్పూన్ ఈస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర ఈస్ట్ లేకపోతే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యూస్ చేయొచ్చు. బట్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటైతే కంపల్సరీ, ఈస్ట్ లేదా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్. ఇప్పుడైతే సాల్ట్ అండ్ షుగర్ వేసుకున్న వామ్ వాటర్ని మైదాలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మనమైతే ఇప్పుడు పిజ్జా బేస్ రెడీ చేసుకుంటున్నాం. మనం ఎంత ప్రెషర్ ఇస్తూ కలిపితే అంత బాగా వస్తుంది పిజ్జా బేస్. ఇలా సాఫ్ట్గా రావాలి. ఇలా మైదా చల్లుకొని పిండిని హాఫ్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ కలపాలి. ఇలా సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో తీసుకొని వెట్ క్లాత్ కప్పి పెట్టాలి. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత ఈ వెట్ క్లాత్ ఓపెన్ చేసి చూస్తే ఇలా పిండి డబల్ సైజ్ అయి ఉంటుంది. చూసారా, ఎయిర్ ఫామ్ అయ్యి ఎలా డబల్ సైజ్ అయిందో ఈ పిండి. ఈ పిండిలో ఉన్న ఎయిర్ మొత్తం బయటకు వచ్చేసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే పిజ్జా బేస్ రెడీ చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫస్ట్ బేస్ రెడీ చేసుకుందాం. మీకు పిజ్జా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు. ఇలా ప్లేట్లో చేస్తే షేప్ కరెక్ట్గా వస్తుందని స్టార్ట్ చేశాను, కానీ నాకు మరీ చిన్నగా అయిపోయిందని చెప్పి నేను డైరెక్ట్గా ఇలాగే కింద పెట్టుకొని చేసేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత హోల్స్ పెట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. హోల్స్ పెట్టడం అయితే చాలా ఇంపార్టెంట్. పెట్టలేదు అంటే పిజ్జా బేస్ పొంగినట్లు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నేను పిజ్జా సాస్ ఎలా చేయాలని ఒక వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం పిజ్జా బేస్ పైన పిజ్జా సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు బయట మార్కెట్లో చిక్కే ఏ పిజ్జా చీజ్ అన్నా వాడచ్చు, నేనైతే ఇది వాడుతున్నాను. ఇలా చీజ్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు ఏ పిజ్జా అయినా సరే ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. మనకు టాపింగ్లో ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. మష్రూమ్ కావచ్చు, పన్నీర్ కావచ్చు, స్వీట్ కార్న్, ఏది కావాలంటే అది వేసుకోవచ్చు టాపింగ్లో. నేనైతే ఒక పిజ్జా వచ్చి స్వీట్ కార్న్ అండ్ పన్నీర్తో చేశాను. ఈ పిజ్జాలో అయితే నేను అన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. టమోటా, క్యాప్సికమ్, పన్నీర్, స్వీట్ కార్న్ అండ్ ఆనియన్. ఇలా మనకు ఏ పిజ్జా కావాలో ఆ పిజ్జా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా టాపింగ్ అయిపోయిన తర్వాత స్లోగా ప్యాన్లోకి తీసుకోవాలి. పిజ్జా చేయడానికి దప్పంగా ఉన్న ప్యాన్ యూస్ చేయాలి, లేదంటే పిజ్జా బేస్ మాడిపోతుంది. ఇప్పుడు నేను పిజ్జా పైన చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఒరిగానో స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. పిజ్జా పైన అయితే కంపల్సరీగా మూత మూసి పెట్టుకోవాలి. ఇలా 6 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మీ పిజ్జా రెడీ అయిపోయి ఉంటుంది.
ప్యాన్కి పిజ్జా అస్సలు స్టిక్ అవ్వదు, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పిజ్జాని కట్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే పిజ్జా కట్టర్తో కట్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే నైఫే యూస్ చేస్తున్నాను, నైఫ్తో కూడా ఈజీగా వస్తుంది. మన టేస్టీ అండ్ ఎమ్మీ హోమ్మేడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మన ఛానల్లో నేనైతే 31 వీడియోస్ అప్లోడ్ చేశాను. రీసెంట్గా అయితే 500 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయ్యారు. మీలో ఇంకా నా ఛానల్ ఎవరికైనా నచ్చి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.